పెయిన్ రిలీవర్ అంటారు, అలాగే మెంటల్ పెయిన్ కావచ్చు, ఫిజికల్ పెయిన్ కావచ్చు. మామూలుగా నిద్ర మాత్రలు, మత్తు మందులు, మత్తు మాత్రలు ఇటువంటివి ఇస్తూ ఉంటారని వింటుంటాం మామూలుగా. ఇవన్నీ ఇస్తారా? వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? దీన్ని ఎలా చూడాలి? ప్యాలియేటివ్ కేర్లో ఇది కూడా ఒక భాగమా? ప్యాలియేటివ్ కేర్లో నిద్రకి కావాల్సిన మందు ఇవ్వడము, కానీ అవసరమైన మోతాదులో ఇవ్వడం, నొప్పికి కూడా అవసరమైన మోతాదులో మందు ఇవ్వడం. సో మనం ఇచ్చే మందులు నొప్పికి ఇచ్చే మందులు నిద్ర కూడా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. సో పేషెంట్ టు పేషెంట్ వాళ్ళకి ఏ మందు కావాలి అని డాక్టర్గా మేము చదువుకున్న దాన్ని బట్టి మేము అర్థం చేసుకొని ఇస్తామన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ సార్, దేనికైనా సైడ్ ఎఫెక్ట్ లేని మందు అంటూ లేదు. కాకపోతే మెయిన్గా పేషెంట్ పడుతున్న ఇబ్బందిని తగ్గించాలి అంటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం వర్రీ కాకూడదు. సైడ్ ఎఫెక్ట్స్ అలాగని హెవీగా డోసెస్ మేము ఇచ్చే మందులు మోతాదులో ఇస్తాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ని నియంత్రించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు. సో ముఖ్యంగా మనం ఇచ్చే మందుల వల్ల మత్తు ఉంటుంది, కానీ ఎక్స్క్లూజివ్గా మత్తు మందులే ఇస్తామని లేదు. మేము యూజువల్లీ యూజ్ చేసే మందులు మార్ఫిన్, ఫెంటనిల్ అని మందులు ఉంటాయి. వచ్చేసి NDPS, నేషనల్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కిందకు వస్తుంది అనమాట. సో ఈ మందులు అబ్యూస్ చేసే పొటెన్షియల్ ఉంది. సో అలాగనేసి ఆ భయంతోనే చాలామంది డాక్టర్లు వాడడానికి భయపడుతున్నారు. ఎందుకంటే NDPS యాక్ట్ ఉంది, మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అనవసరమైన పేపర్ వర్క్, మళ్ళీ ఆన్సర్ చెప్పాల్సి రావచ్చు. అసలుకి ఈ మధ్య బయట కూడా చూస్తూ ఉన్నాం, పబ్బుల్లో అక్కడ ఏ డ్రగ్స్ దొరికితే NDPS యాక్ట్ వేసేస్తున్నారు అని. సో అది వేరు సార్, అది అబ్యూస్ కోసం చేసేది, అది అడిక్షన్ కోసం వాళ్ళు కాదు. ఇక్కడ వచ్చేసి పేషెంట్స్ సఫరింగ్లో ఉన్నారు. పేషెంట్స్కి అవసరం కొద్దీ మనం వాడుతున్నాము, మెడికల్ యూజ్ కోసం వాడుతున్నాము. సో ఇలా మెడికల్ యూజ్ కోసం మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్తో వెళ్ళినప్పుడు NDPS యాక్ట్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు.